ఆయనను దొంగ అంటారు. ఇట్లా రకరకాలుగా అందరూ వాళ్ళకు తోచిన విధంగా కృష్ణుని అర్థం చేసుకున్నారు. కానీ హిందూ స్క్రిప్చర్స్ ప్రకారము భగవంతుని యొక్క సంపూర్ణ అవతారము అని కేవలం కృష్ణుని మాత్రమే చెప్తారు. మిగతా ఎవరిని చెప్పరు. చాయిస్‌లెస్ చాయిస్ అంటే నేను జీవితంలో ఏ ఎంపిక చేసుకోను. ఈ అనంతమైన ప్రకృతి నన్ను ఎటు తీసుకెళ్తే అటు వెళ్తా. ఈ జీవన ప్రవాహం నన్ను ఎటువైపు తీసుకెళ్తే అటువైపు నేను ప్రయాణం చేస్తా అని అనుకోవడం అది చాయిస్‌లెస్ చాయిస్ అది. అంటే ఏ ఎంపిక చేసుకోకపోవడం కూడా ఒక రకమైన ఎంపికనే. చాయిస్‌లెస్ అవేర్‌నెస్ అనే దాని గురించి నేను చెప్పట్లేదు. చాయిస్‌లెస్ చాయిస్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే మనము వద్దనుకున్నా, కావాలనుకున్నా లైఫ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ మనది. ఆల్రెడీ డెస్టినీ టువర్డ్స్ వెళ్తూనే ఉంది లైఫ్. మనం వద్దనుకుంటే మన ఏజ్ కానీ లేకపోతే టైం కానీ ఆగదు. మృత్యు అనేది అన్సర్టెన్. అక్కడికి చేరుకోవాల్సిందే. అది ఏ టైం అయినా రావచ్చు. మనకున్నదల్లా ఏంటిది, ఆ టైంలో ఇదా లేకపోతే అదా. అంటే ట్రైన్‌లో అయితే ఎక్కాల్సిందే. లేకపోతే కిటికీ వైపు కూర్చుంటామా, ఎటువైపు కూర్చుంటామా, అది కూడా కొన్నిసార్లు అవకాశం ఉండదు. మన ద్వారా ఏదైతే జరగాలో అది కంపల్సరీ జరిగే తీరుతుంది అది. దాన్ని మనము ఎంత నివారించాలనుకున్నా కొన్నిసార్లు పూర్తిగా అది తొలగించబడకపోవచ్చు. మోస్ట్లీ మన ప్రారంభంలో ఏదైతే ఉంటుందో అది వచ్చేది తీరుతుంది. కాకపోతే నెగిటివ్ అనేది ఉంటే దాన్ని కొంత సాధనలు చేసి అభ్యాసం ద్వారా, కొంత పుణ్యకర్మల ద్వారా, సేవ ద్వారా, దాన ధర్మాల ద్వారా కొంతవరకు తగ్గించుకోవచ్చు. అట్లాంటివి కంటిన్యూస్‌గా హ్యాబిట్ ఉంటే మనకు లైఫ్‌లో సుఖాలు, భోగాలు, విలాసాలు లభ్యమవుతాయి. ఎక్కువ పుణ్యకార్యాలు చేస్తే. కాకపోతే ఇది మ్యారేజ్ అయితే చేసుకోవాలి. ఎట్లాంటోళ్ళని చేసుకోవాలి? ప్రేమించినోళ్ళని చేసుకోవాలనా? లేకపోతే ఆ టైంకి ఎవడొస్తే అని చేసుకోవాలనా అనేది అది మన చాయిస్ అది. కొన్నిసార్లు ఆ చాయిస్ కూడా ఉండదు. అందుకని చాయిస్‌లెస్ చాయిస్ ఇది. చాయిస్ ఉన్నట్టే ఉంటది కానీ చాయిస్ లెస్ అది.